వదిలిపెట్టవచ్చు లేదా అట్టేను ఉంచుకోవచ్చు. అంతే కదా, మన చేతిలో ఉంది ఆ బాణం అనేది, వదిలిపెట్టలేదు. మన చేతిలో ఉంది కాబట్టి ఆ బాణం తీసి మళ్ళీ సంతలో వేసుకోవచ్చు, అందులో పొదిలో వేసుకోవచ్చు, మన చేతిలో ఉంది. అలాంటిది అన్నమాట ఎక్కువ పెట్టినటువంటి బాణం లాంటిది ఆగామి కర్మ. ఇక తర్వాత సంచితమైనటువంటి కర్మ వెనకటి జన్మలో చేసినటువంటి వాసన అన్నమాట. వెనకటి జన్మలంటే ఎన్నో జన్మలు కదా, 84 లక్షల జీవరాశులలో పుట్టి పెరిగి చిట్ట చివరకు వచ్చినటువంటి మానవ జన్మ. మరి ఇన్ని జన్మల జీవరాశులలో పుట్టి పెరిగినటువంటి వాసన ఊరికే వదిలిపెడుతుందా? ఇంగో డబ్బిలో ఇంగు అయిపోతుంది, ఇంగు అయిపోయిన కానీ వాసన మాత్రం పోదనమాట, వాసన పోదు. అట్లానే మరి శరీరం అయిపోయినా కానీ ముసల్తనం వచ్చిన కానీ తాత తాత పెళ్లి చేసుకుంటావంటే నాకెవరిస్తారా పిల్లలు అంటాడు. నాకెందుకు పెళ్లి అనడు, ఎవరిస్తారు అంటాడు అన్నమాట. అంటే వాసన అక్కడ పోలేదన్నమాట అది. కాబట్టి అలాంటిది వాసన, అదే సంస్కారం. ఆ వాసన పోవాలి, అది సంచితమైనటువంటి దోషం. ఆ దోషం పోవాలంటే ఏం కావాలి? గురువు దగ్గర బాగా శ్రవణం చేయాలన్నమాట. గురువు దగ్గర శ్రవణం చేసినప్పుడు ఆ శ్రవణం ఏ విధంగా చేయాలి? ఏకాగ్రత చేత చేయాలి. అనేకాగ్రతతో చేస్తే ఏమవుతుంది? ఆ శ్రవణం బోధకెక్కదనమాట, మనస్సుకు దిగదు. అది మననానికి రాదు. మననానికి రానప్పుడు నిధిధ్యాసకు రాదనమాట. కాబట్టి ఏకాగ్రత చేత వినాలి. ఇక్కడ ఒక పిల్లవాడికి టీచర్ పాఠం చెప్తున్నాడు, చెప్పేటువంటి సమయంలో అరే బాగా పట్టిందా అన్నాడు అన్నమాట. బాగా పట్టిందా అంటే వీడంటాడు అంత పట్టింది సార్, తోక పట్టలేదంటాడు. అంత పట్టింది కానీ తోక పట్టలేదంట. ఏమి తోకనంటే వీణ అనుకున్నాడు, చెప్పినటువంటి బోధంతా బుర్రకు బాగా పట్టిందా అనే దృష్టితో ఈయన చెప్తే వాడన్నాడు ఎలక దాంట్లో పోతా ఉంది రంధ్రం లేదు, దాన్ని చూస్తా ఉన్నాడు. నేను చూసేది నన్ను చూసినాడు కావాలా, అంత పట్టిందా అని అడుగుతున్నాడు అనుకొని తోక పట్టలేదని వీడన్నాడు. వీరి దృష్టంతా ఎక్కడ ఉంది? అనేకాగ్రత చేత ఉంది అనమాట. అది అక్కడ ఉంది అనమాట, ఎలక మీద. అట్లానే శ్రవణం ఏం చేయాలి? ఏకాగ్రత చేత అందుకొని సన్యస్య శ్రవణం కుర్యాత్. శ్రవణం చేస్తే ఇక దాన్ని పట్టుకొని ఎటూ ఆడదన్నమాట. ఈ ఎటు ఆడటానికి లేదు. అందుకొరకే తొండానికి ఎట్లయితే దండం కర్ర తగిలి చేస్తే ఆడకుండా ఉంటుందో అట్లానే ఈ మనసు తిరిగేటువంటి మనస్సుకు ఏం చేయాలి? ఇట్లా గురువు దగ్గరికి పోయి మంత్రోపదేశం, ఒక మంత్రాన్ని ఉపదేశం చేసుకొని చెప్పించుకొని ఆ మంత్రాన్ని ఏకాగ్రత చేత నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ మనసు పోదనమాట. అది కూడా స్థిరత్వం కలుగుతుంది అనమాట. అయ్యా ఈయన మనల్ని జయించినాడు అని అది మనకు స్వాధీనం అవుతుంది. ఆ మనసు ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడే మోక్షం అనమాట. ఇక మళ్ళీ జన్మ లేదనమాట, జన్మ రాహిత్యం అవుతుంది. అదిగో ఆ మనస్సును జయించడానికి కొరకే ఈ యజ్ఞాలు, యాగాదులు, ఈ శ్రవణాలు, ఉపన్యాసాలు ప్రతి ఒక్కటి చేసేది ఆ మనస్సును జయించడానికి కొరకు అనమాట. కాబట్టి ఆ మనస్సును జయించడానికి కొరకు అటువంటి కర్మ మనం చేస్తూ అటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు కలిగించదాక అంటూ టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. ఓం తస్సత్. ఈ ఆత్మ సంయమానికి కావాల్సిన విషయాలు రోజులుగా చెప్పారు. ఇప్పుడు కృష్ణానందాస హైదరాబాద్ ఉత్కృష్ణలో ఉండేటువంటి స్వామివారు పాటల ప్రపంచంలో, సినిమాల ప్రపంచంలో కొట్టుకుపోతున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అఖండమైనటువంటి ఈ జ్యోతిని ఆ పెరుగుపానికి రెపరెపలాడుతూ ఉంటే దాన్ని రక్షిస్తామని చెప్పేసి హరిప్రాజక సదస్సు అనేటువంటి భద్రమైనటువంటి చేతుల ద్వారా దాన్ని రక్షిస్తామని ప్రయత్నిస్తున్నటువంటి ఇక్కడ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆచార్య శంకరానందగిరి స్వాముల వారికి అనంత కోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. నిజానికి ఇక్కడ జరిగేటువంటి సభ ఏదైతే ఉన్నదో ఇంతమంది సాధు సత్పురుషులు, సంత మహాపురుషులు ఏదైతే ఒక చోట వేదికనైతే అలంకరించి ఉంటారో ఒక్క సాధు పురుషుడి దర్శనమే ఎంతో ఫలితాన్ని ఇస్తుందనుకుంటే ఇంతమంది సాధు పురుషుల దర్శనం. కాబట్టి అటువంటి భాగ్యము భూదాన్ పురుషుల వారికి కలిగిందండి. ఇకపోతే ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి, భగవద్గీత గీత నా రాత మారుస్తుందంటున్నారు. అన్నప్పుడు ఒకవేళ గీత నా రాత మార్చేస్తే ఆ రోజు అర్జునుడికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం ఉన్న గీతనే ఉంటే ఈ రోజు నాకున్నటువంటి సమస్య కూడా అర్జునుడికి ఉన్నటువంటి
సమస్య మాదిరి సమస్యనే ఒకటి అయి ఉండాలా. కాబట్టి అదే గీత ఈరోజు నాకున్నటువంటి సమస్యని కూడా తీర్చగలరు. ఆ రోజు అర్జునుడుకున్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో, ద ప్రాబ్లం విచ్ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం, ద హ్యూమన్ ప్రాబ్లం, మానవుడికి ఉన్నటువంటి ఒక సమస్య. అయితే ఈ సమస్యని తెలుసుకున్నటువంటి వాళ్ళు, అసలు సమస్య ఒకటి ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సమస్య ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారండి ప్రస్తుతం కూడా. లేకపోతే బయట నుంచి అట్లా చూసి ఏవో 10 మంది కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నారు, మీరు కొంతమంది మీరు అడ్డు ఉన్నారు, నాకేమి లేదు, అక్కడ పోయినటువంటి చాలా మంది ఉన్నారు ఇలాగ. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో, ఆ రోజు అర్జునుడికి ఉన్నటువంటి సమస్య, ఈ రోజు నేను కూడా అదే సమస్యలో ఉన్నటువంటి వాడిని అయితే, భగవద్గీత ఆ రోజు అర్జునుడికి పరిష్కారాన్ని ఇచ్చింది కాబట్టి ఈ రోజు నాకు కూడా పరిష్కారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనము ఒక పాయింట్ వైపు వెళ్తాము. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి, కానీ పాయింట్ వైపు వెళ్తాము. ఒకసారి ఒక చోట ఒక కార్యక్రమాన్ని జరుపుతున్నారు, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక మినిస్టర్ గారిని పిలుచుకొని వచ్చిన, అయ్యా మీరు వచ్చి ఆ రిటర్ని కట్ చేయాలన్నారు. రిటర్న్ కట్ సరేనన్నాడు. వచ్చినాడు. రిటర్న్ కట్టింగ్ సరిగ్గా ఆయన అక్కడి నుంచి చూస్తున్నారు. అదే సమయానికి ఒక గాడిద గారి ఇక్కడి నుంచి బయలుదేరి సరిగ్గా మినిస్టర్ గారు కారులోంచి దిగేసరికి గాడిద గారు వచ్చి ఆ రిటర్న్ దగ్గర నుంచున్నారు. మినిస్టర్ గారి సకాలంలో దిగిపోయి ముందుకు వెళ్ళిపోయినారు. ఎందుకు రిటర్న్లు కోసి అలవాటు అయిపోయింది కదా, ఇదైతే నేను పదాలను రిటర్న్ వదిలేయాల, వెంటనే మైకి పట్టుకోలేదు. ఈ అలవాటు ప్రకారంగా ఎప్పుడైతే దిగే ముందుకు వెళ్ళిపోయినాడో అది పదాలను లాగనే తెలంగాణ ఏమంటగట, నీకు తెలీదా ఆయన మినిస్టర్ గారు మన చూడడం తెలీదా అంటే, ఇక్కడ గాడి పెట్టినటువంటి వివేచన శక్తి ఏదైతే ఉన్నదో అది అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. ఇప్పుడు పాయింట్ వస్తాను. వాటికి మీటింగ్లు లేవు, గుళ్ళు కూడా లేవు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఇది ఉన్నది కాబట్టి ఒక పనిని చెయ్యాలా వద్దా, చేస్తే వచ్చేటువంటి లాభ నష్టాలు మనం ఆలోచిస్తాం. ఒక్క వస్తు ప్రపంచం ఉన్నదనుకోండి, ఒక వస్తువు నాకు ఆనందం కలిగిస్తున్నది అంటే ఆ వస్తువు మళ్ళా కావాలని కోరుకుంటాను. ఆ వస్తువు నా ముందుకు వచ్చినప్పుడు మళ్ళా ఆ వస్తువు నాకు కావాలని కోరుకున్నప్పుడు కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యథావా కర్తుం శక్యం. దాన్ని సంపాదించాలంటే నేను చేయవలసినటువంటి కర్మ ఒకటి. ఇక్కడ ఉదాహరణకి మనం ఒక ఆవును తీసుకున్నాం అనుకో, ఆవుకు ఏ విధమైనటువంటి సమస్య కూడా ప్రకృతి రీత్యా భగవంతుడు ఏ విధంగా అయితే దాన్ని సృష్టించినాడో అదే విధంగా అది బతుకుతుంది. కానీ ఇది ఒక ఆశీర్వాదమే అయి ఉండొచ్చు భగవంతుడికి. ఇది ఆశీర్వాదమైనా కూడా ఒక విధంగా ఎప్పుడైతే నాకు ఇదే సమస్యని సృష్టిస్తూ ఉన్నదో, ఈ కర్మలో స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో, ఈ కర్మ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఇదే నాకు ఆ విధంగా కూడా కలిగిస్తుంది. ఒక పనిని చేయాలా, ఒక పనిని చేయవద్దు, చేయాలా చేయదనేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో బాగా ఆలోచిస్తుంది. ఈ సమస్య ఏదైతే 2 మార్గాలు ఉన్నాయి నాకు, ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి నేను నిశ్చయించుకోవాలి. కర్మని చేయవద్దా, లేకపోతే వేరే విధంగా చేస్తే బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఇది వచ్చినప్పుడు నాలో కలిగేటువంటి ఆవేదన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదన ఇక్కడ చేసేటువంటి కర్మని కూడా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం.
అయితే ఈ వస్తు ప్రపంచం ఎప్పుడైతే నాకు ఆనందాన్ని కలిగిస్తున్నదో, వస్తు ప్రపంచం నుంచి నాకు ఆనందం వస్తున్నది అని నేను ఎప్పుడైతే అనుకున్నానో, వస్తు ప్రపంచం సైడు ప్రవృత్తి అంటే దానికి ఒకే వస్తువు అండి. ఉదాహరణకు ఒక గృహస్థుడు ఉన్నాడు అనుకోండి, వాడు చాలా రోజుల నుంచి కూడా పాపం ఒక ఇల్లు కొందాం అనుకున్నాడు. ఎంతో ప్లాన్ వేసుకున్నాడు, ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, ఫైనాన్షియల్ పెట్టుకున్నాడు, చిట్టి వేసినాడు, అవేసినాడు, వేసినాడు, ఆఖరికి ఓ ఇల్లు కొందాం అనుకున్నాడు. ఇక్కడ ఇంకొక ఇంటి దగ్గర వాడేం చెప్పినాడంటే, నాయన నీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా, నీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా కేవలం వాస్తు దోషమే. ఈ కార్యక్రమానికి మూల విరాట్లైనటువంటి ఆచార్య శంకరాచార్య స్వామి వారి కార్యక్రమానికి మరియు ప్రస్తుత సభాధ్యక్షుడైనటువంటి శ్రీ విద్యాస్వరూపానందరెడ్డి స్వామి వారికి, వీరికి మనం తెలిసిన మహాత్ములందరికీ, ఈ అందరిలో ఉండే అఖండ చైతన్యానికి ఒక్కసారి నమోనారాయణ. మనతో లేచిన మళ్ళా ఫలితాలు మంచిది. అది ఏ సమాధానమైనటువంటి మానవుడికి ఎక్కువ ఉపయోగకరమైనది జ్ఞానయోగం. జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, అనేక యోగాలు. ప్రతి అధ్యాయము భగవద్గీతలో యోగం. ఇంతకు భగవద్గీతలో యోగం అని చెప్పిన దాని యొక్క అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క మనస్సులో నిలుపుట. అది ముఖ్యమైన అర్థం మనం చూసుకోవాల్సింది. యోగంలో సత్యప్రావుల మనస్సు నిలుపుతున్నారు. అటయోగంలో దేహం యొక్క అవయవాల యొక్క మనస్సు నిలిపి అవయవాలను దూరం చేస్తున్నారు. కానీ పరమాత్మ యొక్క మనస్సును నిలపడం ఈ అన్ని యోగాల కంటే ముఖ్యమైనది. సామాన్యంగా కుండలిని యోగి ముక్తిని పొందుతారా అంటే లేదు. బ్రహ్మతంలో పర్యంతం బ్రహ్మస్వరూపంలో బ్రహ్మలోకంలో నివసించి ప్రాణ ప్రయాణ సమయంలో సంకల్పం ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి రావాల్సింది జన్మెత్తాల్సింది. సంకల్ప రహితమై జ్ఞానానికి కనెక్ట్ ఆశతో వేస్తే తప్ప ముక్తి అడిగేది కూడా. జ్ఞాన మార్గంలో వెళ్ళినటువంటి వారికి మాత్రమే ముక్తి. మానవుడికి ముఖ్యంలో దాన్ని మనం సాధించుకోవడము చాలా ముఖ్యమైనది. అయితే ఈ యోగంలో పనికి రావాలంటే దేహదార్యానికి, లోకంలో ప్రజలను ఆకర్షించుకొని విద్యను నేర్పడానికి ప్రచార కార్యానికి చాలా తోడ్పడతాయి. జనాకర్షణలు ఏంటి, ఏ విద్యలో ప్రచారానికి రావు. ఎంత విద్య ఉండినా కొండల్లో గోవాల్లో ఉండి వాళ్ళ బయట రాకపోతే ఆ విద్యలు అక్కడ అనుసరించిపోతాయి. కానీ కొన్ని ప్రదర్శనలకు లోబడితే ప్రజలు ఆకర్షింపబడతారు. ఇంతమంది కూర్చొని చెప్తున్నాము. ఇక్కడ కనుక వంకాయ ఇస్తున్నారు, టెంకాయలు ఇస్తున్నారు, గుమ్మడికాయలు, రాయి ఇస్తున్నారు, వజ్రం ఇస్తామని బోర్డు ఇస్తున్నాం అనుకోని కోట్ల ప్రజలు ఇస్తామంటారు. ఏదైతే మాటలు జ్ఞాన మాటలు చెప్తున్నామంటే దానికి ఆకర్షింపబడిన వాళ్ళు, ఆ సాధనలో ఉండేవాళ్ళు, కొద్దిగా తెలిసిన వాళ్ళు, ఎక్కువ తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన స్వామి ఏం చెప్తారో ఇస్తామనే వాళ్ళు, ఇటువంటి భావం గలవాళ్ళే వస్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా దేవుడు లేదని నాకుడు భక్తులు మాత్రం కావు. అందువల్ల మనకు ఏ సాధన చేసినా మనం ఏమి చేస్తున్నాం, ముక్తికి మెరుగుపోయేటువంటి సాధనలే చేయాలి. అదే మనకు చాలా ముఖ్యం. పైగా కుండలిని యోగం, హఠయోగం చేయాలంటే చిన్న ప్రాయం నుండి బ్రహ్మచర్య దీక్షను బట్టి దేహాన్ని దండించి కష్టసాధ్యమైన అందరికీ కూడా దేహం ఆయా వృత్తుల్లో ఉన్న మనకు పరమాత్మ యందు ఉద్యోగం చాలా సులభం, జ్ఞానవర్గం చాలా సులభం. కానీ ఒక పక్కన స్నానం చేసి ఒకటం కట్టుకొని జపమాల పట్టుకొని దేవుని దగ్గర కూర్చొని ముక్తి మాకెక్కడ చేసి అవన్నీ నేను చేయలేమని లోపడుతుంటారు. అట్లా ఎక్కువ అనుకుంటారు. అది మనస్సుకి దేహశక్తి ఉండడం వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతున్న
బుద్ధితో వింటూ ఉన్నాను. మనసు ఏ విధమైన ఆలోచన అప్పుడప్పుడు చేస్తూ ఉంది. మరి బుద్ధితో గతితో వృద్ధిని అని అయిపోతున్నాను. మనసులో ఏ సంకల్పాలు రావు. సంకల్ప రహితమైన స్థితిలో ముక్తి. ఇది జ్ఞాన మార్గంలో ఆడుకున్నట్టు ఇటువంటి సంకల్పాలు చేస్తూ ఒక రోజు 100 సంకల్పాలైనా చేస్తే సత్యంలో ఎన్ని లక్షలు అవుతాయి. అన్ని జన్మలకు ఇచ్చే విత్తనాలు ఏం చేస్తున్నాను. మరి జన్మలోనే చక్రంలో తిరగకుండా ఏమవుతాం? మన సంకల్పాలే మనకు జన్మమైన చక్రంలో తీసుకుంది. అందులో మనసులు సంకల్ప రహిత స్థితికి కేవలడానికి ఎన్నించి ఎన్ని చెప్పినా అర్థం చేసుకొని మేము ఒక దృక్పథంలో అర్థం చెప్తే ఇంకొక దృక్పథంలో ఇక్కడ కూడా చెప్పవచ్చు కదా అని తెలియని ఆలోచన వస్తూ ఉంటుంది. 100 మంది భగవద్గీత చెప్తే 100 రకాలు చెప్తారు. 7 మంది చెప్తే 1000 రకాలు చెప్తారు. ఒక్కొక్క శ్లోకానికి మనం కష్టమే చెప్పింటాం. ఇన్ని వెళ్ళిపోతే లాభం లేదు. ఆచరణలో పెట్టిన వాడే తల్లి. 10 మాటలు వింటే ఒక్కడైనా మీరు ఆచరణలో పెట్టి తీరాలి. అప్పుడే మీరు కృషి విని మీ సమయాన్ని 3 రోజులు ఇట్లా వినియోగించినందుకు యోగం అన్నాడు కనుక చర్చక్రాల గురించి తెలుసుకుందాం. యోగం చేయడం కొంచెం కష్టసాధ్యము. దేహకాలక్యం కూడా కావాలి. దానికి తగిన గురువు లభించాలి. చిన్న ప్రాయంలో ఉండాలి. యువత జీవితం గడుపుతూ ఉండే వాళ్ళకు కష్టం అది అసంభవం. దాంట్లో చదువుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఎందుకంటే ఆ యోగము శ్వాసము యోగ సింహకం పూరకం రేచకం అనే క్రియల ద్వారా శ్వాసను అదుపులో పెట్టే స్థితి ఉంటుంది. పూరకం అంటే బయటి గాలిని లోపలికి తీసుకోవడం. బయటి గాలిని తీసుకోక ముందు రేచకం లోపల ఉండే గాలిని బయటకు వెళ్ళాలి. 2 ముక్కలు కూడా ఆ విధంగా బయటకు వెళ్తాం. బయటికి వచ్చిన తర్వాత మెల్లగా లోపలికి తీసుకుంటామన్నమాట. 4 సెకండ్లు తీసుకున్నాం అనుకోండి, 16 సెకండ్లు కుంభసంఖ్య నిలబెట్టారు. 32 సెకండ్లను రాస్తారు. ఒక్కసారి ఎక్కువగా ఆయాసం చేసుకుంటే కుంభకరేఖ పూరకములు చేసే విధానం నేర్చుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ముందు మన దేశంలో ఉండే 6 చక్రముల పరిజ్ఞానం మనకు ఉండాలి. మూలాధార చక్రం స్థానంలో చక్రం చెప్పడానికి ముందు పక్కన చక్రాలు కాదు, 2 చక్రాలు ఉంటాయి. 2 స్థానంలో మధ్య భాగం అని అంటారు. అదే అది విచారం చేయాలి. నా దగ్గర కానీ చివరి స్థానం ఉంటుంది. మూలాధార చక్రం మధ్యలో స్వాధిష్టాన చక్రం ఉంటున్నారు. మూలాధార చక్రం నుంచి గుండెని పైకి లాగినప్పుడు స్వాధిష్టాన చక్రానికి వచ్చి నిద్రాణ స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. సుషుమ్నా నాడి యొక్క ద్వారం మూత